పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పుదీనా, 4 టమాటాలు, 4, 5 పచ్చిమిర్చి, 4, 5 ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి, కొంచెం చింతపండు. ముందుగా ఒక గిన్నె తీసుకొని వేడయ్యాక అందులో సరిపడా ఆయిల్ వేయండి. అన్నీ ఫ్రై చేసుకోవడానికి ఒక్కసారి ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి కాస్త రంగు మారేంత వరకు వేయించండి. ఎండుమిర్చి కాసేపు అయ్యాక ఇలా రంగు మారుతుందండి. దాన్ని వెంటనే బౌల్లోకి తీసేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి, బౌల్లోకి తీసేసుకోండి. ఘాటు వాసన వస్తుంది కండి, కొంచెం జాగ్రత్త. ఇప్పుడు తర్వాత పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి కొంచెం వాటర్ లేకుండా చూసుకొని వేయండి, అలా అయితే కొంచెం చిల్లవు. వాటర్ లేకుండా ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి, మీ కారానికి తగినంత. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అది మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఇలా వేగాక పక్కకు తీసుకొని ఇప్పుడు పుదీనా వేసుకోండి. నేను 1 కప్ వరకు పుదీనా తీసుకున్నానండి. మీరు కూడా మీకు ఎంత కావాలో అంత పుదీనా తీసుకొని వాటర్ లేకుండా ఆరబెట్టేసుకొని ఇదే ఆయిల్లో వేసేసుకోండి. వేసుకొని అవి పూర్తిగా నలిగేంత వరకు వేంపుకోవాలి. అది మధ్య మధ్యలో చిత్తపటలాడుతూ పైన పడుతుందండి, జాగ్రత్తగా కలిపేటప్పుడు. కావాల్సుకుంటే మూత అయినా పెట్టుకోండి, నాకు అలవాటే కాబట్టి మూత వాడట్లేదు. కొంచెం చిటపటలాడుతుంటుంది, పైన పడుతుంది ఆయిల్, కొంచెం జాగ్రత్త. ఇలా కలర్ మారగానే గిన్నెలోకి తీసేసుకోండి. ఇది కూడా తీసేటప్పుడు జాగ్రత్త అండి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని వేంపుకోవాలండి. టమాటాలు పూర్తిగా మెదిగే వరకు ఇదే గిన్నెలో వేంపుకోండి. ఇలా మధ్యలో కలుపుతూ వేంపండి. టమాటా పూర్తిగా మెదగాలండి. కావాలంటే మూత పెట్టుకొని కూడా వేంపుకోవచ్చు. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కాసేపటి వరకు. ఓ 5 నిమిషాలలో ఉడికిపోతుందండి. ఇది చూడండి, మెత్తగా ఉడికిందండి. గంటెతో నొక్కితే తెలుస్తుందండి, ఇట్లా పైన ఉన్న తొక్క ఊడిపోయిందంటే మెత్తగా నలిగినట్టే అనుకోవాలి. పూర్తిగా ఇప్పుడు టమాటా నలిగిన తర్వాత ఇందులోకి చింతపండు వేసుకోవాలి. చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ తీసుకుంటే సరిపోతుందండి. చింతపండు నానబెట్టుకొని ఇదే టమాటాలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం కలపండి. కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు ఈ మిశ్రమాన్ని ఇలాగే పెట్టుకోండి. వేడిగా మిక్సీ చేస్తే మిక్సీ అంటుకుంటుంది, చల్లారే వరకు ఆగాలి. ఇదంతా మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ముందుగా కొంచెం జీలకర్ర వేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పుదీనా ఆకులు, వెల్లుల్లి ఇవి మాత్రం ఫస్ట్ మిక్సీ చేయండి. కొంచెం సాల్ట్ వేసుకొని, సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవడమే అండి. ఫస్ట్ వీటిని బరకగా మిక్సీ చేసుకోండి. ఇలా అవుతుంది. మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ఇంకా చింతపండు కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి. మెత్తగా రుబ్బుకోవాలండి. రుబ్బుకుంటే ఇలా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ.